హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 32 డేస్ అవుతుంది. సో ఈ 2 డేస్ నుంచి మనకు వెదర్ అనేది చేంజ్ అయింది. సో మార్నింగ్ టైం నైట్ నుంచే మార్నింగ్ 10 దాకా కూడా మనకు విపరీతమైన గాలి వస్తుంది. సో అందుకని నేను వన్ సైడ్ అనేది పరదా అనేది దించలేదు. సో అలా గాలి తక్కువైనాక మనం పరదా దించుకోవాలి. అలా పరదా దించినట్టయితే బర్డ్స్ అనేటివి సో అంచుల పొంటి వంటాయి. సో వాటర్ తాగాయి. సో అలా వాటర్ తాగకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. సో నేనైతే పొద్దున్నే వచ్చాను. సో వచ్చి ఇప్పుడు ఇంకా అనేది దున్నుతున్నాను. సో నాకైతే బెస్ట్ ఏంటంటే కాళ్ళతో దున్నడమే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరికరం ఉన్నది దీన్ని దున్నేది. సో దాంతో దున్నితే ఏంటంటే సో మన ఫీడర్ అనేది జరుపుకుంటూ దున్నాలి. సో మన కాళ్ళతో అనేది ఏంటంటే మన చేతులతో ఇలా పక్కకు అనుకుంటూ సో ఇలా దున్నేస్తే సో మన కాళ్ళతో దున్నింది ఏంటంటే మనం దున్నినది ఆ పొర అనేది కిందికి వెళ్ళి పైకి లేస్తుంది. సో అలా పొట్టు ఉంచుకోవాలి. సో మనం తెట్టలుగా ఉంచుకోవద్దు. సో అలా తెట్టలు అయినప్పుడు సో అవనేది ఫీడ్ మోషన్ అయినప్పుడు దాని మీద పడి అట్టలగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే గమనించేది సో ఫీడ్ మోషన్ అవుతున్నాయా ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే 32 డేస్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఫీడ్ బాగా సో ఫీడ్ ఓవర్గా తీసుకున్నప్పుడు కూడా ఫీడ్ మోషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ షెడ్లోకి ఎంటర్ కాగానే సో కింద లిటర్ని చూడాలి. ఆ లిటర్లో చూసినట్టయితే మనకు ఫీడ్ మోషన్ ఏమైనా అవుతుంది అనేది చూడగలుగుతాం. సో చూసి దాని తగ్గట్టు ఫీడ్ మోషన్కు ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. సో ఆ ట్యాబ్లెట్లు అనేది 3 డేస్ మనం కంటిన్యూగా యూజ్ చేసినట్టయితే సో ఫీడ్ మోషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లిటర్ అనేది మంచిగా ఉంచుకున్నట్టయితే సో మనకి ఈ ఫీడ్ మోషన్ కానీ ఇంకా ఇతర వ్యాధులు కానీ ఏవి దరిచేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఏంటంటే లిటర్ మంచిగా ఉంచుకుంటే అన్నీ బాగుంటాయి. సో లిటర్ మనము దున్నకుండా 2 డేస్కి ఒకసారి లేకపోతే 3 డేస్కి ఒకసారి దున్నకపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటాం. సో అదేవిధంగా అలా చేసినట్టయితే మనకు మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మళ్ళీ ఒకటి వెయిట్ లాస్ అయితే అవుతాం కంపల్సరీ. సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కింద పొట్టు అనేది మనం గుడ్గా ఉంచుకోవాలి. సో ఈరోజుకి నా 32 డేస్ మీరు కూడా చూడగలుగుతారు నా పొట్టు అనేది ఏ విధంగా ఉంది. సో మన కాళ్ళతో ఉంటే ఈజీగా ఇట్లా వస్తుంది. సో అట్టలుగా ఉండొద్దు, అలా ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, వాటర్ డింకర్ల కింద ఇలా నీట్గా ఉంచుకోవాలి. సో వాటర్ డింకర్ల కింద ఇలా ఉండాలి. సో వాటర్ డింకర్ల కింద కూడా వాటర్ పడి సో కర్రెగా అయిపోతుంది. సో ఆ కర్రెగా అయిన దాన్ని మనం తీసి బయట పారేయాలి. సో అలా చేసినట్టయితే మనకు గ్యాస్ ఫామ్ కాదు, ఈ అసైటిస్ అనే ప్రాబ్లం వస్తాయి. సో ఈ స్మెల్ వల్ల సో అది కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో నేనైతే ఇంతకుముందుకు ఈ వీక్ పార్టిషన్ పెడుతూ సో ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు వీక్ పార్టిషన్లో మనకు చిక్స్ బర్డ్స్ అనేది 3-4 ఉన్నాయి అంతే తప్ప లేవు. అంటే నాకు కరెక్ట్ టైంకు మనం మెడిసిన్ వాడితే సో మనకు వీక్స్ అనేవి ఉండేవి. సో ఒకరోజు కూడా వేస్ట్ చేయకుండా మనం వాడినామంటే సో అదే మనకు ప్రాబ్లం అయింది. సో అందువల్ల ప్రతి ఒక్క మెడిసిన్ అనేది టైం ఏ రోజు ఇవ్వాలి అదే రోజు మెడిసిన్ ఇస్తే మనకి ఈ వీక్స్ అనేది తక్కువ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే మనం లిటర్ అనేది మంచిగా ఉంచుకోవాలి. అది మెయిన్. అది లిటర్ ఉంచుకున్నామంటే మనకు వేరే ఇతర వ్యాధులు అనేటివి రావు. సో అదేవిధంగా మీరు కూడా ఎవరైతే ఫార్మ్స్ చేస్తున్నారో వాళ్ళు లిటర్ మెయిన్ చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఇక్కడ కొంచెం పచ్చిగా అయింది. సో ఈ పచ్చి అయిన దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఫీడర్లోకి వెళ్ళి కూడా మనం ఇట్లా డింకర్కి వెళ్ళి కూడా దున్నేసేయాలి. దున్ని దాన్ని
మొత్తం పక్క కానీ మళ్ళీ వేరే పొట్టు అనేది ఆ పక్క పొంట వేయాలి. సో అలా వేసినట్టయితే ఈ దున్నినది అనేది ఒక 1 డే ఆరుతుంది. సో ఆరి స్మెల్ అనేది రాదు. సో స్మెల్ బయటకు వెళ్ళిపోతుంది. సో అలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పెట్టుకోండి.